నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి అని అడిగితే విశాఖ అన్న మాట వినిపిస్తుంది. అదే రిషికొండ భవనాలు, అత్యంత ఖరీదైన నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీశాయి. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చుంటే విశాఖను రాజధానిగా చేసేది, రిషికొండ ప్యాలెస్ నుంచి పాలన సాగేది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో సీన్ పూర్తిగా మారింది. అయితే రిషికొండ సేవలను ఎలా వినియోగించుకుంటున్నారో చూడాలి. కానీ అంతకంటే ముందే విశాఖ నగరాన్ని గాడిలో పెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు. ముఖ్యంగా ఐటీ హబ్ చేయాలని డిసైడ్ అయ్యారు. వీలైనంత వరకు ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనుకుంటున్నారు. అదే సమయంలో ఏ మాత్రం వైసీపీకి ఇక్కడ ఛాన్స్ ఇవ్వకూడదని కూడా భావిస్తున్నారు. అందుకే లోకేష్ ని విశాఖపై ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో వాస్తవానికి చెప్పాలంటే విశాఖ పెద్ద నగరం, చాలా మటుకు అభివృద్ధి చెందిన నగరం, ఇంకా చేయడానికి అవకాశం ఉన్న నగరం కూడా. అందుకే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసి అదే సమయంలో విశాఖను మరింత అభివృద్ధి చేసి దేశంలోనే పేరు మోసిన నగరాల జాబితాలో చేర్చాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకే విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నారా లోకేష్ కు బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నారా లోకేష్ ఉంటూ విశాఖ పాలన జరిగే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ పరమైన విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. మరోవైపు లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు లోకేష్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు విశాఖ బాధ్యతలే కాదు, ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో బాధ్యతలను లోకేష్ కు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండటంతో పాటు 3 పార్టీల మధ్య సమన్వయ బాధ్యతలను కూడా లోకేష్ తీసుకుంటారని తెలుస్తోంది. 2014 వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖ నగరం ఆ పార్టీకి చిక్కడం లేదు. అందుకే దాన్ని కొనసాగించాలని లోకేష్ శతవిధాలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ రూపురేఖలు లేకుండా చేయాలన్నది చంద్రబాబు భావనగా తెలుస్తోంది. అందుకే ఐటీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ద్వారా ఈ తతంగం జరుపుతారని సమాచారం. శాసనసభ సమావేశాల అనంతరం ఇన్ఛార్జ్ మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా లోకేష్ పేరు ప్రకటించే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.